గైస్ ఐపే మాల్ గురించి మాట్లాడుతున్నాను. ప్లే స్టోర్లో ఐపే మాల్కి క్లిక్ చేయండి. ఆరెంజ్ ఉంది కదా, ఈ ఐపే మాల్ని డౌన్లోడ్ చేయండి. ఓపెన్ చేస్తున్నా అండ్ అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్ అలో చేయాలి. ఇక్కడ క్రియేట్ అయిన వాళ్ళది లాగిన్ చేసుకోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళది క్రియేట్ అకౌంట్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్ డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్స్ ఉన్నాయి. రీటైలర్ తీసుకుంటున్నాను దీంట్లో సర్వీసెస్ చూపించడానికి. ఇక్కడ మొబైల్ మీ నేమ్ అండ్ మొబైల్ షాప్ నేమ్ ఇవ్వాలి. షాప్ నేమ్ మొబైల్ షాప్ అని ఇస్తాను ఎగ్జాంపుల్ కింద. ఓకే, మన నెంబర్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ అడ్రస్ కేపీహెచ్పి, పిన్ కోడ్ 534034. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. మీకు అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది వెంటనే. సో క్లిక్ హియర్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ మీ పర్టికులర్ ఆ నెంబర్కి, మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తున్నాను. నా రీటైలర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నది. 1 minute. లాగిన్. సో మీకు ఇక్కడ సర్వీసెస్ అన్నీ చూడొచ్చు. యాక్చువల్లీ మీరు లాగిన్ అయిన వెంటనే మీరు మీ నేమ్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అప్లోడ్ చేయాలి. నేను కేవైసీ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేయాల్సిన వాళ్ళకి ఇక్కడ అప్లోడ్ కేవైసీ అని అడుగుతుంది. సో మీరు అందుట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో దట్ మీకు కేవైసీ అప్రూవల్ మేము ఇస్తాము. ఇక్కడ నుంచి అడ్మిన్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ మీకు సర్వీసెస్ చూపిస్తాను. కేవైసీ ఫార్మాలిటీ మీకు జనరల్గా ఉండేవే, పెద్దగా ఏం ఇష్యూ లేదు. ఏమేమి కేవైసీ అప్లోడ్ చేయాలి అంటే ఆధార్, పాన్, షాప్ ఫోటో అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలు మీ మొబైల్లో. మీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఆ 4 పర్టికులర్ ఫొటోస్ని అప్లోడ్ చేస్తే కేవైసీ అప్రూవల్ నీట్గా చేస్తే అవుతుంది. బికాస్ కేవైసీ అప్లోడ్ ఫొటోస్ నీట్గా ఉండాలి, బ్లర్ లేకుండా నీట్గా తీసి అప్లోడ్ చేయండి, అయిపోతుంది కేవైసీ అప్రూవల్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ మీకు సర్వీసెస్ వచ్చి ప్రీపెయిడ్ ఉంది, పోస్ట్ పెయిడ్ ఉంది అండ్ డిటిహెచ్ ఉంది, ల్యాండ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి. అండ్ బిల్ పేమెంట్స్ వచ్చి మీకు పైప్డ్ గ్యాస్, లైక్ గ్యాస్కి సంబంధించింది, వాటర్ బిల్, లైఫ్ ఇన్సూరెన్స్ బిల్, కేబుల్ టీవీ బిల్, మున్సిపాలిటీ ట్యాక్సెస్, ఎడ్యుకేషన్ ఫీజ్, హౌసింగ్ సొసైటీ, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హాస్పిటల్ బిల్స్. మీరు ఈ పర్టికులర్ బిల్స్ ఏమన్నా బిల్ పేమెంట్స్ నుంచి చేయొచ్చు. బ్రాడ్బ్యాండింగ్ ఉంది అండ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ ద సెన్స్ నెట్ కనెక్టివిటీకి సంబంధించిన బిల్స్ని పేమెంట్స్ చేయొచ్చు. అండ్ లోన్ ఈఎంఐస్, ఎవరికైతే హౌసింగ్ లోన్ కానీ ఇంకేదైనా పర్టికులర్ లోన్స్ ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ లోన్స్ మీరు ఇక్కడ లోన్ రీపేమెంట్స్లో చేయొచ్చు. అండ్ గ్యాస్ సిలిండర్ బుకింగ్కి సపరేట్ ఆప్షన్ ఉంది. అండ్ ఫాస్టాగ్కి మీరు బిల్స్ రీఛార్జ్ చేసుకోవాలో, ఫాస్టాగ్ కార్కి, టోల్ గేట్కి సంబంధించినవి అవి ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్లో మీకు బైక్ ఇన్సూరెన్స్ ఉంది, 4-wheeler ఇన్సూరెన్స్ ఉంది, వీటిని కూడా మీరు యూజింగ్ చేసుకోవచ్చు. పిఎస్ సర్వీస్, యూ కెన్ యూస్ దిస్ సర్వీస్ ఓన్లీ ఆన్ వెబ్ పోర్టల్. ఓకే, మీకు ఈ పిఎస్ అనేది పబ్లిక్ ఈ సర్వీసెస్ అనమాట. న్యూ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు త్రూ వెబ్ నుంచి చేయొచ్చు. అండ్ ఇది పాన్కి సంబంధించింది. పాన్ కార్డ్ అంటే న్యూ పాన్ అప్లికేషన్ అండ్ మీకు పాన్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదన్నా మీరు ఈ పిఎస్సిఏ నుంచి చేసుకోవచ్చు. షాపింగ్ వచ్చి మీకు ఇక్కడ కామర్స్ మేము అప్లోడ్ చేస్తాము షాపింగ్లో. ఈ షాపింగ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. డిఎంటీ వచ్చి డిఎంటీలో మనీ ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్ప్రెస్ మనీ ట్రాన్స్ఫర్ అంటే ఒక సెండర్కి మీరు ఎంత అమౌంట్ పంపించినా ఆ అమౌంట్ అనేది 5,000 డిడక్ట్ అయ్యి 5,000 కింద డివైడ్ అయ్యి వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ మనీ ట్రాన్స్ఫర్ అనేది 25,000 ఎట్ టైం వెళ్తుంది. 1 lakh చేస్తే 4 టైమ్స్గా డివైడ్ అయ్యి 25,000 వాళ్ళకి రీచ్ అవుతుంది. సో డిఎంటీలో ఆప్షన్ ఏంటంటే ఒక సెండర్కి 2 lakh లిమిట్ ఉంది. చూపిస్తాను. 1 సెండర్కి 2 lakh లిమిట్ ఉంది. సో దట్ మీకు ఇక్కడ
ఈ రిమైనింగ్ ఎంత లిమిట్ ఉందనేది కూడా ఇక్కడ రిమైనింగ్ లిమిట్స్లో ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది, టోటల్ లిమిట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు బెనిఫిషియరీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈపీఎస్ సర్వీసెస్, క్యాష్ విత్డ్రావల్, క్యాష్ డిపాజిట్, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది. అండ్ మినీ బ్యాంక్ వచ్చి మైక్రో ఏటీఎం మిషన్. మీరు ఎనీ బ్యాంక్ విత్డ్రావల్, ఎనీ బ్యాంక్ డిపాజిట్ లాంటి యూజెస్ని మీరు యూజ్ చేయొచ్చు మైక్రో ఏటీఎం త్రూ. సో మీకు ఇక్కడ కాల్ బ్యాక్ రిక్వెస్ట్ ఉంది. లైక్ మా కస్టమర్ సపోర్ట్ నుంచి మీకు కాల్ రిక్వెస్ట్ మీరు క్లిక్ చేస్తే మేము మీకు కాల్ బ్యాక్ చేస్తాము. అండ్ కమిషన్ స్లాబ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మీ కమిషన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా దీంట్లో ఎంత పడుతుంది ఏంటి అనే కమిషన్ మీరు చూడొచ్చు. అండ్ మీకు ఇంకా ఆప్షన్స్ ఏమి సర్వీసెస్ అంటే, ఈ సర్వీసెస్ త్రూ మీ కమిషన్ వేరే కాంపిటీటర్స్తో చూస్తే మా కమిషన్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మేము మంచి కమిషన్ స్లాబ్ ఫిక్స్ చేసాము. సో దట్ మీకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ మీరు యూస్ చేసుకోవచ్చు. రీటైలర్ త్రూ మీకు కమిషన్ అనేది మంచిగా ఉంది అనేది అందరి అభిప్రాయం. సో దట్ మీరు ఒకసారి వన్స్ మీరు డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేసి వన్స్ మీరు క్రియేట్ చేయండి. ఉన్నవాళ్ళు దీంట్లో యూస్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళు మీరు చూసి వన్స్ మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి, మీకే అనిపిస్తుంది మంచిగా ఉంది. దీంట్లో మీరు వన్స్ ఈ వ్యాలెట్లో మీ నేమ్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, చేంజ్ పిన్ డీటెయిల్స్ ఉంది, అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఇది మీ వ్యాలెట్ అనమాట. యాడ్ మనీ అన్న ఆప్షన్ ఉంది. ఈ డీటెయిల్స్ త్రూ మీరు మీ వ్యాలెట్ని మనీ లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ మనీ చేసి ఇవి కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని మీ కార్డ్ నుంచి ప్రీపెయిడ్ వ్యాలెట్లోకి మీరు మనీ లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే బార్కోడ్ స్కానర్ అవైలబిలిటీ ఉంది. ఈ స్కాన్ త్రూ కూడా మీరు మీ వ్యాలెట్ని లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాంక్ వ్యాలెట్ అనేది మైక్రో ఏటీఎంకి సంబంధించిన వ్యాలెట్. మీ కమిషన్ కూడా మొత్తం మీ బ్యాంక్ వ్యాలెట్లోకి వస్తుంది. ఈ ప్రీపెయిడ్ వ్యాలెట్ అనేది మీ టోటల్ వ్యాలెట్. ఇంకా మీకు ఏపీఎస్ సెటిల్మెంట్ అంటే ఇక్కడ మీ బ్యాంక్ మనీ నుంచి మీ బ్యాంక్ వ్యాలెట్ నుంచి ప్రీపెయిడ్ వ్యాలెట్కి మూవ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ మీ బ్యాంక్ వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీ ఎర్నింగ్స్ చూపిస్తుంది, ఇక్కడ టెరిటరీ చూపిస్తుంది లిస్ట్. నా దగ్గర ఆ డేటా లేదు కాబట్టి ఊప్స్ అంటుంది. పెండింగ్ 0 ఇవన్నీ ఊప్స్ అంటుంది. కానీ మీ రికార్డ్స్ అన్ని దీంట్లో ఫైల్ అయి ఉంటాయి. నేను నా దాంట్లో లేవు కాబట్టి చూపించట్లేదు దీంట్లో. అండ్ మీకు ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్కి ఖచ్చితంగా ఈ బ్యాంక్ డీటెయిల్స్, టాప్ లైన్ టెక్నాలజీస్ మా కంపెనీ, ఈ కంపెనీ డీటెయిల్స్కి మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఫండ్ రిక్వెస్ట్ పెట్టచ్చు. ఫండ్ రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఫోన్పే త్రూ, గూగుల్ పే త్రూ, నెట్ బ్యాంకింగ్ త్రూ ట్రాన్స్ఫర్ చేసి ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఫండ్ రిక్వెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ ఐడి ఎంటర్ చేసి చూస్ ఫోటోని, అంటే మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో ఆ ఫోటోని అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన 2 minutesలో మీకు ఇక్కడ వ్యాలెట్ అనేది మేము లోడ్ చేసేస్తాం. ఫండ్ రిక్వెస్ట్ మాకు రేజ్ అయ్యిద్ది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ అకౌంట్ డీటెయిల్స్ లైక్ యాడ్ మనీ త్రూ మీరు చేయొచ్చు. అండ్ మీరు ఫస్ట్ టైం స్కానర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడైతే అంతా వర్కింగ్ ఉంది, అంతా సర్వీస్ బాగుంది. అండ్ ఆల్సో మీకు ఈ కమిషన్ స్లాబ్ కూడా కంపారిటివ్లీ కాంపిటీటర్స్ చాలా బాగున్నాయి. ప్లీజ్ వన్స్ ఇన్స్టాల్ చేయండి, డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.